ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఆమెన్. ఈ స్థలమున అంటే మనము నివసించేటటువంటి ప్రాంతము మాత్రమే కాకుండా ఆయన మనతో నివసించే ప్రాంతము, మనము ఆయనతో నివసించే ప్రాంతము. మనము ఆయనతో నివసించే ప్రాంతము, ఆయన మనతో నివసించే ప్రాంతము. ఆ ప్రాంతములో మనల్ని నివసింపజేయాలి అంటే ఖచ్చితంగా ఆయన ఏమంటున్నాడంటే మీ మార్గాలను మీ క్రియలను మార్చుకోండి. ఇప్పుడు ఆ స్థలం ఏంటి అంటే ఒకటి దేవుని మందిరము లేదా పరలోక రాజ్యము. మనము ఆయనతో ఉండాలన్నా, ఆయన మనతో ఉండాలన్నా అది పరలోక రాజ్యము లేదా దేవుని సన్నిధి అవుతుంది. కాబట్టి ఆ రాజ్యములో, ఆ పరలోక రాజ్యంలో మనము ఉండాలి అంటే మన మార్గములను మన క్రియలను మార్చుకోవాలి. దేవుడు ఎందుకు ఈ మాట మనకి చెప్తూ ఉన్నాడు? దేవుడు ఒక హెచ్చరిక మనకి ఎందుకు చేస్తూ ఉన్నాడు? అసలు దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన మన ఎడల ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? మనం ఎలా జీవిస్తున్నామని ఆయన అనుకుంటూ ఉన్నాడు? ఎందుకు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు? మనం ఎలా జీవిస్తూ ఉన్నామని ఆయన అనుకుంటూ ఉన్నాడు? మనము ఆయన ఉద్దేశములో మనం ఎట్లా ఉన్నాం? భూమిని ఆయన చూసినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎట్లా ఉన్నారు? ఆయన ఎందుకని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు? మనం ఏం చేస్తున్నామని ఆయన అనుకుంటూ ఉన్నాడు? మనం ఏమన్నా పాపం చేస్తున్నామని ఆయన అనుకుంటున్నాడా? దోషాలు చేస్తామని అనుకుంటున్నాడా? మోసం చేస్తామని అనుకుంటున్నాడా? దొంగతనాలు చేస్తామని అనుకుంటున్నాడా? లేకపోతే వ్యభిచారం చేస్తామని అనుకుంటున్నాడా? ఎదుటి వాళ్ళని నమ్మించి వారిని భయపెట్టి మనం జీవిస్తున్నాము. ఒకరి మీద ఆధారపడి మనం జీవిస్తూ ఉన్నాము. ఆయన అనుకుంటూ ఉన్నాడా? లేదా ఆయన మీద వ్యతిరేకంగా ఉన్నామని అనుకుంటున్నాడా? ఆయన మీద తిరుగుబాటు చేశామని అనుకుంటూ ఉన్నాడా? ఆయనకి ఇష్టం లేని జీవితం మనం జీవిస్తున్నామని, ఆయన చిత్తానుసారంగా మనము జీవించటం లేదు అని ఆయన అనుకుంటూ ఉన్నాడా? అసలు ఎందుకు దేవుడు మనకి హెచ్చరిక చేయవలసి వస్తూ ఉంది? దేవుడు ఎందుకని మన మార్గాలను మార్చుకోమంటున్నాడు? మొదటి జలప్రలయము వచ్చినప్పుడు నోవాహు కాలంలో అక్కడ ఉన్న ప్రజలందరూ నశింపజేయబడ్డారు. అక్కడ ఉన్న ప్రజలందరూ చంపివేయబడ్డారు, నశింపజేయబడ్డారు. కేవలము ఒక నోవాహు కుటుంబం కాకుండా. మరి దేవుడు వారిని ఎందుకు సంహరించాల్సి వచ్చింది? అట్లాగే సొదొమ గొమొర్రా పట్టణము మీద అగ్ని గంధకములను కురిపించి కాల్చివేశాడు. మరి వాళ్ళని ఎందుకు కాల్చివేయాల్సి వచ్చింది? వాళ్ళని ఎందుకు సంహరించాల్సి వచ్చింది? ఆ రోజుల్లో వాళ్ళు ఎలా జీవించారు? వాళ్ళ యొక్క ప్రవర్తన ఏంటి? వాళ్ళ యొక్క ఆచారాలు ఏంటి? వాళ్ళు ఎంత పాపము చేస్తే దేవుడు వాళ్ళని చంపేశాడు? ఎంత పాపం చేస్తే దేవుడు వాళ్ళని శిక్షించాడు? ఎంత పాపం చేస్తే ఆ యొక్క పట్టణాలని దేవుడు నాశనం చేస్తూ వచ్చాడు? మరి వాళ్ళు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో, వాళ్ళు ఉన్నటువంటి ఆ పాపములో నుంచి వారు బయటికి వచ్చారా లేదా? దేవుడు వారిని హెచ్చరించారా లేదా? అసలు ఎందుకు, ఏం జరిగింది అనే విషయం కానీ మనకు తెలుసుకుంటే అప్పుడు దేవుడు మనల్ని ఎందుకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు? మీ మార్గాలను మీరు మార్చుకోండి అని మనకెందుకు చెప్తా ఉన్నాడు అనేది మనకు అర్థం కావాలంటే వాళ్ళకి ఏం జరిగిందో తెలిస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎలా జీవించేవాళ్ళు, ఎలా నాశనం చేయబడ్డారు, ఎందుకు నాశనం చేయబడ్డారో తెలిస్తే మనకి దేవుడు ఎందుకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు సృష్టించినటువంటి భూమి, దేవుడు సృష్టించినటువంటి మనుషులు ఏం చేశారు? వీళ్ళు దేవునికి ఇష్టము లేకుండా వారు పాపములో పడిపోతూ ఉన్నారు. వారి యొక్క మార్గాలను వారు చెరిపివేసుకున్నారు. దేవుడు చక్కటి మార్గాలను, చక్కటి పరిస్థితులను వారికి ఏర్పాటు చేసి ఉంటే వారి మార్గాలను చెరిపివేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేస్తున్నటువంటి ఆ పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ నోవాహుతో మాట్లాడి, ఇదిగో వీళ్ళందరూ చనిపోబోతూ ఉన్నారు, వీళ్ళందరూ ఎంతో ఘోరమైన పాపంలో ఉన్నారు. వీళ్ళు కానీ నా మాట విని మార్చబడితే, ఇదిగో నువ్వు ఒక పడవని చెయ్యి, ఆ పడవలోకి వాళ్ళని ఎక్కించు. నా మాట వినలేదా? వదిలేసేయి అని
నోవాహు ద్వారా ఒక హెచ్చరిక చేశాడు. మీ మార్గాలను మార్చుకోండి, మీ క్రియలను మార్చుకోండి. ఇదిగో నేను ఒక పడవను తయారు చేయబోతూ ఉన్నాను, ఒక ఓడను తయారు చేయబోతూ ఉన్నాను. అందులోకి మీరు ప్రవేశిస్తే మీరు బ్రతుకుతారు. ఎందుకంటే ఈ భూమి మీదకి జల ప్రళయము రాబోతుంది అని దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్తూ ఉంటే అందరూ నమ్మల. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, తింటున్నారు, తాగుతున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ పాపములోనే వాళ్ళు ఉంటా ఉన్నారు. దాని నుంచి వారు బయటికి రాల. కానీ వాడికి ఒక హెచ్చరిక వచ్చింది. ఏమని? దేవుడు తొందరలోని ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని నాశనం చేయబోతూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న సమస్త శరీరులను ఆయన నాశనం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి మీరు త్వరపడి నా మాట విని ఆయన ఆజ్ఞను గైకొని మీ మార్గాలను మీ క్రియలను మార్చుకొని ఈ ఓడలోకి ప్రవేశించండి అంటే వారు ఆయన మాట వినలా. ఆయన మాట వినకుండా జల ప్రళయానికి అప్పగించబడ్డారు. అట్లాగే సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా అగ్నిగంధకముల చేత దేవుడు ఆ పట్టణాన్ని కాల్చివేశాడు. ఇక్కడ జరుగుతుంది కూడా అదే, ఘోరమైన పాపమే. ఆ సమయంలో ఏం జరిగింది? ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో జీవించేటటువంటి ప్రజలు ఎంత పాపంలో ఉన్నారు, ఎందువలన ఆయన ఈ హెచ్చరిక చేయవలసి వచ్చింది? వాళ్ళ మార్గములు ఏంటి, వాళ్ళ క్రియలు ఏంటి, అట్లాంటి పాపంలో వాళ్ళు ఉన్నారు, ఆయన ఎందుకు ఆ మార్గాలను క్రియలను మార్చుకోమని చెప్తూ ఉన్నాడు? లూకాసు వార్త 17వ అధ్యాయము 28వ వచనము 29వ వచనం. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఏం చేస్తున్నారు అప్పుడు అంటే భూమి ఆకాశము నుండి అగ్ని గంధకములు వచ్చే సమయానికి, ఆకాశము నుండి అగ్ని గంధకములు వచ్చి ఆ పట్టణాన్ని కాల్చివేసే సమయానికి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట? తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, కొంటూ ఉన్నారు, అమ్ముతూ ఉన్నారు, నారు నాటుతూ ఉన్నారు, ఇండ్లు కట్టుకుంటూ ఉన్నారు. అంటే వీళ్ళు ఇవి రోజువారి పనులే. తాగటం అంటే అది మద్యపానమో, అది తప్పు. ఈ మిగతావి కొనటం కానీ, అమ్మటం కానీ, నారు నాటటం కానీ, ఇండ్లు కట్టుకోవటం కానీ, అది వాళ్ళ జీవితంలో వారికి అవసరమైన పనులే అవి. దానిని బట్టే దేవుడు ఏమీ నాశనము చేయడు. మరి అవి చేసుకున్న సమయంలో, అవి జరుగుతూ ఉన్న సమయంలో దేవుడు ఎందుకు నాశనం చేశాడు? అసలు ఆ పట్టణంలో ఏం జరుగుతుంది, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు అనే విషయం మనకి తెలియాలి. ఆ విషయం తెలిసినప్పుడు వీళ్ళు సామాన్యమైన పనులు చేసుకుంటూ ఉన్నప్పుడే దేవుడు ఆ పట్టణాన్ని అగ్నికి అప్పగించాడు. అయితే మనం ఆలోచించాల్సిందంటే ఈ తినటాన్ని బట్టో, లేకపోతే కొనటాన్ని బట్టో, అమ్మటాన్ని బట్టో, నారు నాటాన్ని బట్టో, ఇండ్లని బట్టో కాకుండా వెంటనే వాటిని బట్టే దేవుడు ఆ యొక్క అగ్నిని ఆ పట్టణం మీదకి రప్పించాల. కానీ అది కూడా ఒక కారణంగా కూడా ఎంచబడుతూ ఉంది. ఏంటి? ఆ సమయంలో తినటము, ఆ సమయంలో అమ్మటము, ఆ సమయంలో నారు నాటటము, ఆ సమయంలో ఇండ్లు కట్టుకోవటము, ఆ సమయంలో మన సొంత పనులు చేసుకోవటం కూడా ఒక్కొక్కసారి తప్పుగా ఎంచబడే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఎందుకు వారు రోజువారి పనులు చేసుకుంటున్నా కూడా దేవుడు ఎందుకు దాని మీద కూడా దేవుడికి ఎందుకు కోపం వచ్చింది అంటే ఆ పట్టణంలో ఏం జరుగుతుందో మనం చూడాలి. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్య అగ్ని దండన అనుభవించు దృష్టాంతముగా ఉంచబడిన. అంటే ఏంటంటే సొదొమ గొమొర్రా ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు ఇంతకుముందు అంటే వ్యభిచారము చేస్తూ ఉన్నారు. ఆ ప్రకారముగానే ఏంటంటే అక్కడ ఒక వ్యభిచారం జరుగుతూ ఉంది. సొదొమ గొమొర్రా ప్రజలు వ్యభిచారము చేస్తూ ఉన్నారు. ఆ ఘోరమైన పాపాన్ని వారు జరిగిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు వారి మీదకి ఒక శిక్షను రప్పించటానికి సిద్ధమై ఉన్నాడు. అట్లాగే ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం. సొదొమ ప్రజలు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. దుష్టుడు అంటే చెడ్డవాడు కానీ, దుర్మార్గుడు కానీ, నీచుడు కానీ, మంచి గుణమే లేనివాడు దుష్టుడు. అట్లాంటి ప్రజలు ఉన్నారు అక్కడ ఆ పట్టణంలో అట్లాంటి ప్రజలు ఉన్నారు. వారు చేసే పాపము మామూలు పాపం కాదు, ఘోరమైన పాపము. ఇట్లాంటి పాపము, వారు చేసేటటువంటి పాపము ఘోరమైనదిగా ఉందంట. అంటే మామూలుగా మనము చేసే తప్పుల కంటే కూడా ఘోరమైన పాపాలు.
అవి ఎక్కువగా ఉన్నాయని. మనం నార్మల్‌గా ఇది పాపం అనేబడే దానికంటే వామ్మో! ఈ తప్పు ఎవరు చేయకూడని తప్పు ఇది ఎట్లా చేశారు? ఇది ఊహించలేదు. ఎంత మోసం చేస్తారని, ఎంత తప్పు చేస్తారని, ఎంత పాపం చేస్తారని మేము అనుకోలేదు అని అంత పెద్ద పెద్ద తప్పులు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఘోరమైన పాపులున్నారంట అక్కడ. అట్లాగే ఆదికాండము 18:20 మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను. పాపము అంత భయంకరమైన మనుషులు, దుష్టులు, నీచులు, దుర్మార్గులు, మంచి గుణమే లేని వాళ్ళు అక్కడుంటే ఇంకక్కడ మంచి ఏం జరుగుతుంది? వాళ్ళు వాళ్ళు అట్లా మార్చబడ్డారు ఆ సాతానుకు అప్పగించబడి. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా మంచిగా లేరు. అందరూ దుర్మార్గులే, నీచులే. వారు చేసే పాపము కూడా ఘోరమైన పాపం చేస్తూ ఉన్నారు. ఆ మొర అంట దేవుడి దాకా వినపడుతుందంట. ఏమని? ఇదిగో వీళ్ళ ద్వారా నేను అన్యాయం చేయబడ్డాను, వీళ్ళ ద్వారా నేను మోసం చేయబడ్డాను, వీళ్ళ ద్వారా నేను వ్యభిచారిని అయ్యాను, వీళ్ళ ద్వారా నా యొక్క ధనము దొంగిలించబడింది, వీరి ద్వారా నేను భయభ్రాంతులకు గురైపోయాను, వీరు నా ఆస్తిని అంతా లాక్కున్నారు, వీళ్ళు నన్ను భయపెడుతూ ఉన్నారు, వీళ్ళు నన్ను చంపేస్తూ ఉన్నారు, ఇక్కడ నరహత్యలు జరుగుతూ ఉన్నాయి అని ఈ పట్టణంలో జరిగే ప్రతి దాని గురించి కూడా దేవుని దగ్గరికి మొర వెళ్తూ ఉంది. అట్లాగే ఆదికాండము 19:5 లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. అంటే ఏం జరుగుతుందంటే లోతు దగ్గరికి, లోతు ఉన్న ప్రాంతంలో అంటే సొదొమ గొమొర్రాలోకి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి ఒక ఇద్దరిని దేవుడు పంపించాడు. ఆ ఇద్దరిని పంపించినప్పుడు వారు ఆ పట్టణం లోపలికి వచ్చేటప్పుడు లోతు వాళ్ళని కలుసుకొని ఆ లోతు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. వాళ్ళ ఇంటికి తీసుకొని కొంత పరిచర్య చేయటానికి, అతిథి మర్యాద చేయటానికి తీసుకొని వెళ్తాడు. అయితే ఇట్లా ఒక మనుషులు వచ్చారు లోతు ఇంటికి, కొత్త మనుషులు లోతు ఇంటికి వచ్చారనే విషయం అక్కడున్న వాళ్ళందరూ తెలుసుకొని దాని తర్వాత ఉంటుంది ఏం జరుగుతుందంటే అక్కడ ఎవరైతే ఆ మనుషులు లోతు ఇంటికి వచ్చారో వాళ్ళ కోసము వాళ్ళతో పాపం చేయటానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చారంట. వాళ్ళలో బాలురు, వృద్ధులు అందరూ ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వారు పురుషులు, వాళ్ళు స్త్రీలు కాదు, వచ్చింది పురుషులు. ఇక్కడ ఎవరెవరు వచ్చు వాళ్ళతో పాపం చేయటానికి ఎవరెవరు వచ్చారు? బాలురు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, వృద్ధులు. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న వారందరూ కూడా ఆ పాపంలోనే ఉన్నారు. ఇంకా ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే వాళ్ళు పురుషులు కాబట్టి ఆ అనైతిక లైంగిక చర్య, నైతికము కానిది ఒక పురుషుడు స్త్రీతో పాపము చేసినట్టుగా పురుషుడితో పాపము చేసి అంత ఘోరమైన, అతి ఘోరమైన, అనైతికమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అంత నికృష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత ఘోరమైన పాపంలో ఉన్నారో చూడండి. వాళ్ళు ఎంత ఘోరమైన పాపంలో ఉన్నారు. ఇర్మీయా గ్రంథము 23:14 యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవడునూ తన దుర్మార్గతను నిమ్మరులక దుర్మార్గుల చేతులను బలపరుచుదురు. వారందరూ నా దృష్టికి సొదొములైరి. ఏంటంటే వీళ్ళు ఎట్లా ఉన్నారంటే సొదొమ అంటే ఇక్కడున్న వాళ్ళని సొదొమలో జరిగే దానిని బట్టి అక్కడ సొదొమలో జరుగుతున్న వాటిని పోల్చి చెప్తా ఉన్నారు. అంటే ఏంది, అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ వ్యభిచారం జరుగుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం. అసత్యవర్తనులు, అక్కడ ఎవడు నిజం చెప్పేవాడు ఎవరు లేరు, అందరూ అబద్ధం చెప్పేవాళ్ళు, ఎవరు సత్యము పలికే వాళ్ళు ఎవరు లేరు. అందరూ అబద్ధం చెప్పటం, మోసం చేయటం, ఆ మాటలను బట్టి ఎదుటి వాళ్ళని మార్చటము, నిజము చెప్పకుండా ఏదో ఒకటి చెప్పి వాళ్ళని మార్చటము, ఏదో ఒకటి చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నది తీసుకోవటము, భయపెట్టటము, ఇట్లా ఏదో ఒక విధంగా వాళ్ళ నోటి నుంచి నిజం అనే మాట మాత్రము రాదంట. అట్లాగే దుర్మార్గత నుండి వాళ్ళు బయటికి రారు. దుర్మార్గుల చేతులనే వాళ్ళు బలపరుస్తారంట. మంచి వాళ్ళతో వాళ్ళు జత కట్టరు, మంచి వాళ్ళతో వాళ్ళు ఉండరు. దుర్మార్గాలు ఎవరైతే చేస్తారో, ఆ సంఘానికి, సమాజానికి వ్యతిరేకంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో, ఈ పని చేయకూడదు అన్న పనులు ఎవరైతే చేస్తూ ఉంటారో, ఇది చేస్తే అందరికీ నష్టము, ఇది చేస్తే సంఘానికి నష్టము, ఇది చేస్తే నీ జీవితానికి నష్టం అని ఎట్లాంటి పనులు అయితే ఉంటాయో అవన్నీ చేసే వారితోనే మనం చేతులు కలుపుతూ ఉంటామంట. వీళ్ళందరూ చేతులు కలిపి ఉండేవాళ్ళంట. అట్లాగే యెహెజ్కేలు గ్రంథము 16:49 నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషము ఏదనగా దానికిని దాని కుమార్తెలకును గర్వమును, ఆహార సమృద్ధియు,
సుఖస్థితియు అనునదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. ఏంటంట ఇక్కడ అక్కడున్న ప్రజలు గర్విష్ఠులు. ఆహార సమృద్ధి ఉంది అంటే ఆ ఆస్తులు బాగా కూడబెట్టుకునే ఉన్నారు, ధనాన్ని బాగా సంపాదించుకునే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు తిన్నా తరగని ఆస్తి ఉందన్నమాట. ఆహార సమృద్ధి మంచిగా ఉంది. కష్టపడి సంపాదిస్తే ఆహార సమృద్ధి ఉండటం, ఎన్ని సంవత్సరాలు తిన్నా తరగని ఆస్తులు ఉండటం కష్టం. కానీ అడ్డమైన దారుల్లో పాపం చేసి సంపాదిస్తే ఆహార సమృద్ధి మంచిగానే ఉంటుంది. వాళ్ళు దానిని చూసి గర్విస్తూ ఉన్నారు. ఏముంది ఇంకా నిర్విచారం అంటే సుఖాన్ని గురించి సంతోషాన్ని గురించి విచారం లేదు వాళ్ళకి. ఇక ఎప్పుడు మనకి సుఖమే, ఎప్పుడు మనకి సంతోషమైన భావనలో వాళ్ళు ఉన్నారు. అట్లాగే వాళ్ళు దీనులకు కానీ దరిద్రులకు కానీ సహాయం చేసేవారు కాదు. దీనులకు కానీ దరిద్రులకు కానీ సహాయం చేసేవారు కాదు. అంటే ఈ సొదొమలో ఉన్న ప్రజలు ఎంత భయంకరమైన పాపంలో, ఎంత ఘోరమైన పాపంలో జీవిస్తూ ఉన్నారు. ఇంత ఘోరమైన పాపంలో, ఇంత భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉంటే నువ్వు ఎప్పట్లాగా వాళ్ళ గురించి ఎవరి గురించి ఆలోచించకుండా, అయ్యో నా పట్టణం ఎంత పాడైపోతుంది, నా ప్రజలు ఎంత పాడైపోతున్నారే, దేవుడికి ఇంత వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారే, దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నారే, ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారే, ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారే, వీళ్ళందరినీ నేను ఏం చేయాలా, ఇదిగో వీళ్ళని నేను మార్చాలి, వీళ్ళని ఇదిగో ఈ పని చేయటం తప్పని నేను వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ కోసం నేను పోరాడాలి, ఇదిగో వాళ్ళందరి నిమిత్తం దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి, ఈ పట్టణాన్ని కాపాడు, ఈ గ్రామాన్ని కాపాడు, ఇదిగో నేను నివసించే ప్రాంతంలో పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇట్లా పాపం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి తెలియట్లేదు, ఎంత భయం లేదు, ఎంత భక్తి లేదు, వాళ్ళని కాపాడు, ఈ పట్టణాన్ని మార్చి, ఈ పట్టణాన్ని ఏ దోష శిక్షలో పడిపోకుండా కాపాడు అని ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీ మీద ఉండగా నువ్వు కమ్మగా తిని తాగి అమ్ముకుంటా కొంటా నాట పొలాలు వేసుకుంటా, ఇల్లు కట్టుకుంటా, పెళ్లి చేసుకుంటా, నీ ఇష్టం వచ్చినట్టుగా నీ ఉంటే దేవుడికి ఎందుకు కోపం రాదు? దేవుడికి ఆ మొరపెట్టేవారు ఎవరు లేరు అక్కడ. ఆ పట్టణము వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు మొరపెడతా ఉన్నారు, కానీ ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు ఎవరు మొరపెట్టట్లా. అందుకనే వాళ్ళు తింటా తాగుతూ ఉన్నప్పుడే దేవుడు వారి మీద అగ్ని గంధకాన్ని కురిపించాడు. కనీసం ఒక్కరైనా ఆ పట్టణాన్ని గురించి, ఆ పట్టణంలో నివసించే వాళ్ళు ఒక్కరైనా దేవునికి ఇదిగో నా పట్టణం ఎంతగా పాడైపోతుంది, ఈ పట్టణంలో ప్రజలు ఎంత భయంకరంగా జీవిస్తూ ఉన్నారు, ఒక ఘోరమైన పాపం చేస్తూ ఉన్నారు, వ్యభిచారం చేస్తూ ఉన్నారు, దొంగతనాలు చేస్తూ ఉన్నారు, మోసాలు చేస్తూ ఉన్నారు, ఎదుటివారిని కొడతా ఉన్నారు, నరహత్యలు చేస్తూ ఉన్నారు, ధనము కోసము, ఆహారం కోసము, బంగారం కోసము హత్యలు చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, ఒక రాస్తే ఒకరు లాక్కుంటూ ఉన్నారు, ఇదిగో అనైతికమైన చర్యలు ఒకరు పాల్పడుతూ ఉన్నారు. ఇంత ఘోరమైన పాపంలో మనము ఉన్నాము అనే విషయము గ్రహించకుండా, ఇంత ఘోరమైన పాపంలో మనం ఉన్నామని గ్రహించకుండా ఎవరి పాటికి వాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా జీవిస్తూ ఉన్నారు. అసలు ఒక్కరికన్నా కూడా ఆ పట్టణం మీద బాధ లేదు. ఇంతమంది చెడిపోతూ ఉన్నారు, ఇంతమంది ఘోరంగా జీవిస్తూ ఉన్నారు. అసలు ఆ స్త్రీతో జరిగించేటటువంటి పాపాన్ని పురుషులతో జరిగించే అంత ఘోరమైన పరిస్థితులు, అంత నీచమైన పరిస్థితుల్లో మనం ఉన్నామే. ఎందుకు ఇంత వ్యతిరేకంగా దేవునికి మనం తిరిగాము, ఎందుకు ఆయన మీద ఎంతగా తిరుగుబాటు చేసి ఆయన ఎందు భయం లేకుండా ఉన్నాము అనే విషయాన్ని గ్రహించకుండా రోజువారీ జీవితాన్ని తిని తాగి సంతోషపడి నీ పని నువ్వు చేసుకుంటూ, నీ పొలం పని నువ్వు చేసుకుంటూ, నీ వ్యాపారం నువ్వు చేసుకుంటూ, నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ, నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటే వాళ్ళందరి కోసం ఎవరు మొరపెడతారు? దేవుడికి అందుకనే కోపం వచ్చింది, అగ్ని గంధకాలను కురిపించాడు, ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. మరి ఇప్పుడు దీనిని బట్టి వీరు జీవిస్తున్నటువంటి జీవితానికి, ఇప్పుడు మనము జీవిస్తున్నటువంటి జీవితానికి ఏమైనా పోలికుందా? వాళ్ళని ఆల్రెడీ హెచ్చరిక చేశాడు, వాళ్ళు ఎవరు వినలా. ఇప్పుడు దేవుడు మనకు ఒక హెచ్చరిక చేస్తాను, నీ మార్గాలను మార్చుకో, నీ క్రియలను మార్చుకో అని. ఇప్పుడు వాళ్ళకి మనకి ఏమి పోలికుంది? మనకి ఏం పోలికుంది? మన కాడ వ్యభిచారం జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత మనం అసత్యం ఆడే వాళ్ళం బొచ్చడం మంది ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. తర్వాత దుర్మార్గులు ఉన్నారు, తర్వాత గర్వము కలిగిన వాళ్ళు ఉన్నాం, దీనులకు కానీ దరిద్రులకు కానీ సహాయం చేయని వారు చాలామంది ఉన్నారు. రేపటి గురించి చింతన లేదు, మొత్తం సంపాదించి పెట్టుకున్నాను, రేపటి గురించి ఆలోచనే లేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆహారం సమృద్ధిగా ఉంది, కొన్ని తరాలు తిన్నా కూడా తరగని ఆస్తి ఉంది అని ఆలోచించుకునేవాళ్ళు. ఇక నుంచి మనం దేనికోసం కష్టపడలేదు, ఇక నుంచి మనకు సుఖమే సంతోషం అనుకునేవాళ్ళు. ఈ వ్యభిచారముతో పాటు ఇదిగో ఈ పురుషులు కానీ స్త్రీలు ఇట్లాంటి పాపం చేసేవారు కూడా ఉన్నారు.
ఇంకా విచిత్రం ఏంటంటే ఈ స్వలింగ సంపర్కముని ఇట్లాంటి వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి కొన్ని దేశాలు లైసెన్స్ కూడా ఇచ్చినాయి. మన దగ్గర ఎట్లాగైతే స్త్రీకి ఒక ఇంత వయసు ఉండాలి, పురుషుడికి ఇంత వయసు ఉండాలి, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవచ్చు అని ఎట్లాగైతే ఒక గవర్నమెంట్ రూల్ ఉందో, కొన్ని దేశాలలో స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు, కొన్ని దేశాలు పురుషులు పెళ్లి చేసుకోవచ్చు. అలాంటి లైసెన్స్ ఇచ్చిన దేశాలు ఈ ప్రపంచంలో 30 దేశాలు ఉన్నాయి. ఇప్పటికే 30 దేశాలు ఉన్నాయి. అంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణము నాశనము చేయబడినప్పుడు ప్రజలు ఎలా జీవిస్తూ ఉన్నారో ఇదిగో ఇప్పుడు మనం అట్లా జీవిస్తూ ఉన్నాం. సొదొమ గొమొర్రా ప్రజలు ఆ పట్టణము నాశనం చేయబడే సమయంలో దానికి ముందుగా ప్రజలు ఎట్లాంటి జీవన విధానాలను కలిగి ఉన్నారో ఇదిగో మనము కూడా ఇప్పుడు అట్లాంటి జీవన విధానాల్లోనే ఉన్నాం. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ అదే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఆ పట్టణము నాశనం చేయబోవటానికి ముందు కానీ మొదటి జలప్రలయము నోవహు కాలంలో వచ్చినటువంటి జలప్రలయానికి ముందు ప్రజలు జీవించిన విధానానికి, సొదొమ గొమొర్రా పట్టణము అగ్నితో కాల్చబడటానికి ముందు ప్రజలు జీవించిన జీవన విధానానికి, ఇప్పుడు మనము జీవిస్తున్న జీవన విధానానికి సరిపోతూ ఉంది. అన్నీ అట్లానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆయన చెప్తా ఉన్నాడంటే ఇదిగో మీ పరిస్థితి ఇది. ఆ కాలంలో నోవహు కాలంలో వాళ్ళు ఇట్లా జీవించారు, జలప్రలయం వచ్చింది, వాళ్ళు చనిపోయారు. లోతు కాలంలో వాళ్ళు ఇట్లా జీవించారు, అగ్ని గంధకములు వచ్చినాయి, కాల్చివేసినాయి. ఇదిగో మీరు కూడా ఇప్పుడు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలాగైతే హెచ్చరిక చేశానో ఇదిగో మీకు కూడా చేస్తూ ఉన్నాను. మీ మార్గాలను మీ క్రియలను మీరు మార్చుకోండి. ఇప్పుడు కానీ మీరు మార్చుకోకపోతే వాళ్ళకి ఏం జరిగిందో దానికంటే ఘోరమైన పరిస్థితులకు మనం వెళ్తాం. అందుకని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమని? మీ మార్గాలను మీ క్రియలను మార్చుకోండి. ఇదిగో నేను నివసించే స్థలంలో లేదా మీరు నివసించే స్థలంలోకి నేను రావాలన్నా, నేను నివసించే స్థలంలోకి మీరు రావాలన్నా ఇప్పుడు ఉన్నట్టుగా కానీ మీరు ఉంటే కుదరదు. కాబట్టి మీ యొక్క మార్గాలను మీ యొక్క క్రియలను మార్చుకోవాలా. ఎందుకు మార్చుకోవాలంటే ఆయన మన దగ్గర ఉండటానికి లేదా మనం ఆయన స్థలంలో ఉండటానికి అవకాశము ఉంటుంది, లేదంటే అవకాశం మనకి ఉండదు. ఓకే, ఆ అవకాశము లేదు. ఏం జరుగుద్దంటే ఇదిగో మొదటి జలప్రలయము వచ్చి ఎలాగైతే చనిపోయారో, తర్వాత సొదొమ గొమొర్రా మీద ఎట్లయితే అగ్ని గంధకములు వచ్చి కాల్చివేసినాయో అట్లాగే మనకి కూడా జరగబోతూ ఉంది. ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చే సమయానికి మన ప్రవర్తనను మనం మార్చుకొని ఉండాలి. ఆయన వచ్చే సమయానికి మన మార్గాలను మన క్రియలను మనము మార్చుకొని ఉండాలి. అప్పుడే ఆయనతో పాటు మనము ఉంటాము. ఆయన నివసించే స్థలంలో మనము నివసిస్తూ ఉంటాం. ఆయనతో పాటు మనతో పాటు ఆయన, ఇద్దరము ఒకే స్థలంలో ఉంటాం. అదే పరలోక రాజ్యము. కాబట్టి మనకి అర్థం కావాల్సిన విషయము, మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే నోవాహు కాలంలో ప్రజలు ఎట్లా ఉన్నారో దానిని బట్టి ఒక హెచ్చరిక చేశాడు. వాళ్ళు వినలా. తర్వాత వాళ్ళని దేవుడు శిక్షించాడు. సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎట్లా జీవిస్తూ ఉన్నారో ఆ విధానాన్ని చూశాడు. వాళ్ళకు ఒక హెచ్చరిక చేశాడు. వారు వినలా. వారు ఖచ్చితంగా అగ్ని చేత కాల్చబడ్డారు. ఇదిగో ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా మనము వాళ్ళు ఎలాగైతే జీవించారో మనము కూడా అలాగే జీవిస్తూ ఉన్నాము. వాళ్ళకి ఎలాగైతే హెచ్చరిక చేశాడో మనకి కూడా అలాగే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి మార్చుకుంటే మంచిది. మన మార్గాలను మన క్రియలను మార్చుకుంటే మంచిది. మనం ఇంకొక పట్టణం గురించి తెలుసుకుందాం. అదేంటంటే నినివే పట్టణంలో కూడా సేమ్ పరిస్థితి. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కొడుతున్నారు, మనుషులని తిడుతున్నారు, నరహత్యలు చేస్తూ ఉన్నారు. వారు కూడా వ్యభిచారం చేస్తూ ఉన్నారు. దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నారు. ఆయన అంటేనే పడని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? యోనాను పంపించి వాళ్ళకు ఒక హెచ్చరిక చేశాడు. ఏమని? మీరు దుర్మార్గులు, మీరు నీచులు, మీరు ఇంత పాపం చేశారు, మీరు ఇంత దోషాలు చేస్తూ ఉన్నారు, మీరు నాకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు, మీరు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. నేను మీ మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నాను, నేను మీ మీద ఎంతో ఆప్యాయత కలిగి ఉన్నాను. ఇదిగో మీరు ఆ పాపంలోనే ఉన్నారు, ఆ పాపంలోనే మరణించడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మీరందరూ మారు మనసు పొందండి, మీరందరూ మారండి, మీ క్రియలను మీ మార్గాలను మీరు మార్చుకోండి అని యోనా ద్వారా ప్రకటన చేయించాడు. యోనా ద్వారా ఆ యొక్క సువార్తను ప్రకటించాడు. అక్కడ
ఎప్పుడైతే యోనా అక్కడికి వెళ్ళి ఆ పట్టణస్తులందరి గురించి దేవుడిచ్చినటువంటి ఆ సమాచారాన్ని ఆ పట్టణస్తులందరికీ చెప్తూ ఉన్నాడో, వాళ్ళందరిలో ఒక భయం కలిగింది. వాళ్ళందరిలో ఒక భయం కలిగింది. ఏమని కలిగింది? అమ్మో! నిజమే. మనం ఎంత పాపం చేస్తూ ఉన్నాం, మనం ఎంత దోషం చేస్తూ ఉన్నాం, మన రోజువారీ జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాము, ఆయనకి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నాము, ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాము, ఆయన ఇలా జీవించమంటే మనం అలా జీవించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాము, స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నాము, ఎట్లా పడితే అట్లా మనం బ్రతుకుతూ ఉన్నాం, ఏది చేయాలంటే అది చేస్తూ ఉన్నాం, కొడుతున్నాము, తిడుతున్నాము, నరహత్యలు చేస్తూ ఉన్నాం, వ్యభిచారం చేస్తూ ఉన్నాం, దొంగతనం చేస్తూ ఉన్నాం, మోసం చేస్తూ ఉన్నాం. ఇట్లా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం కదా. అమ్మో, వీటన్నిటిని బట్టి దేవుడు మనల్ని శిక్షించబోతూ ఉన్నాడు. వీటన్నిటిని బట్టి దేవుడు మనల్ని శిక్షించబోతూ ఉన్నాడు. ఇదిగో యోనా మనకి చెప్పాడు కాబట్టి ఇప్పుడు మనము మన ప్రవర్తనను మార్చుకుందాం, మన మార్గాలను మనం మార్చుకుందాం, మన క్రియలను మనం మార్చుకుందాం అని వారి యొక్క ఆలోచన చేసి ఉన్నారు. వారు ఒక ఆలోచన చేసి ఉన్నారు. ఆ పట్టణంలో ఉన్నటువంటి రాజు సైతము సాధారణంగా ఎవరైనా రాజు దగ్గరికి వెళ్ళి ఎవరైనా మాట్లాడితే ఏమని మాట్లాడాలంటే ఆయనకి ఇష్టమైనదిగా మాట్లాడాలి. నువ్వు గొప్పవాడివి అవుతావు, నీకు ఎదురు లేదు, ఎట్లాంటి మాటలు మాట్లాడితేనే రాజులు వారి ఎడల కనికరం పడతారు. అట్లా కాకుండా రాజుకి అపశకునము కలిగే మాటలు ఎవరైనా మాట్లాడారంటే ఆన్ ది స్పాట్లో రాజు వాడికి మరణశిక్షణ వేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని ఉండేది కాదు పూర్వం రోజుల్లో. కాబట్టి యోనా వెళ్ళి, ఇదిగో మీరు తప్పు చేస్తూ ఉన్నారు, మీ నగరంలో మీ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ తప్పు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు చేసేటువంటి ఈ పాపాలన్నిటిని బట్టి దేవుడు మిమ్మల్ని శిక్షించబోతూ ఉన్నాడు. మీరు చేసేటటువంటి పాపాలన్నింటిని బట్టి దేవుడు మీ మీదకి ఒక శిక్షను రప్పించబోతూ ఉన్నాడు. మిమ్మల్ని అందరూ చంపేయబోతూ ఉన్నాడు, మిమ్మల్ని అందరూ సంహరించబోతూ ఉన్నాడు, మీ పట్టణం మొత్తం నశించిపోతుందని ఆ దేవుడు యోనా ద్వారా ఆ పట్టణంలో ఉన్న ప్రజలకి, రాజుతో సహా అందరికీ తెలియజేస్తూ ఉంటే వాళ్ళందరూ ఏం చేశారంటే వారు చేసినటువంటి పాపాలను వారు జ్ఞాపకం చేసుకొని ఒక్కసారిగా భయపడ్డారు. వాళ్ళు ఎలాంటి తప్పులు చేశారో అంత భయం కలిగింది వాళ్ళకు. వామ్మో, నిజమే కదా, మేము ఎంత తప్పులు చేసాము, నిజమే కదా, దేవుడు మమ్మల్ని అందరూ చంపేస్తాడేమో, దేవుడు మమ్మల్ని అందరినీ శిక్షిస్తాడేమో, మేము ఈ భూమి మీద లేకుండా నశించిపోతావేమో అని చెప్పి వాళ్ళకి భయం కలిగింది. ఆ భయం కలిగి ఏం చేశారంటే దేవునికి లొంగారు, దేవుని దగ్గరకు వచ్చారు. అయ్యా, మేము చేసిన తప్పే, మేము చేసిన పొరపాటే, ఇదిగో ఇన్ని రోజులు మాకు ఇష్టమైన మార్గాలలో మేము నడిచాం, మాకు ఇష్టమైన క్రియలను మేము చేస్తూ ఉన్నాం, మాకు ఇష్టమైన పనులు మేము చేస్తూ ఉన్నాం. ఇదిగో ఈరోజైతే నువ్వు చెప్పినటువంటి మాట మా దాకా వచ్చింది. ఏమని? నీ మార్గాలను మార్చుకో, నీ క్రియలను మార్చుకో అనే మాట మా దాకా వచ్చింది. కాబట్టి మా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలమంతా కూడా నీ మాట వింటాం. మమ్మల్ని శిక్షించొద్దు, మమ్మల్ని నశింపజేయొద్దు, మా మీదకి ఏ హాని రానివ్వద్దు, మా మీదకి ఏ కీడు రానివ్వద్దు అని ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవునికి మొక్కి వారి యొక్క పాపాలను దేవుడి దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారు. రాజు సైతము అందరూ దేవుడి దగ్గర మోకాళ్ళేసి ప్రార్థన చేశారు. మా పట్టణాన్ని కాపాడు, మా పట్టణంలో చేసినటువంటి ప్రజలందరూ పాపం చేసిన వాళ్ళే, మమ్మల్ని అందరినీ క్షమించు, నీకు వ్యతిరేకంగా జీవించా మమ్మల్ని క్షమించని ఎంతగానో ప్రాధేయపడి దేవుడి దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు ఆ పట్టణం ఏమి చేయకుండా వాళ్ళు సంతోషంగా ఉండేలాగా చేశాడు. ఆ పట్టణం మీదకి ఏ కీడు రాకుండా, ఆ పట్టణం మీదకి ఏ శాపము రాకుండా, ఆ పట్టణం మీదకి ఏ అగ్ని గంధకములు రాకుండా, ఏ శ్రమ వాళ్ళని తాకకుండా దేవుడు వారందరినీ ఆ పరిస్థితుల నుంచి దేవుడు విడిపించాడు. ఎందుకు విడిపించారంటే కారణం ఏంటి? వాళ్ళు ఆ మాట వినినప్పుడు, దేవుని వాక్యము, దేవుని మాట వారి దాకా వచ్చినప్పుడు వారి యొక్క ప్రవర్తనను వాళ్ళు మార్చుకున్నారు. వారి యొక్క ప్రవర్తన మార్చుకున్నారు. వారు తప్పులు తెలుసుకున్నారు. ఆ తప్పును వదిలిపెట్టి దేవుడి దగ్గర ప్రాధేయపడ్డారు. మా తప్పే, మమ్మల్ని క్షమించు, ఇంకెప్పుడు ఆ తప్పు చేయము, మమ్మల్ని కాపాడు అని వారు దేవుడి దగ్గరికి వచ్చి ప్రాధేయపడ్డారు. వారు దేవునికి లొంగిపోయారు. వాళ్ళు గొప్పవాళ్ళే, గట్టివాళ్ళే, నీచులు, దుర్మార్గులు, ఎవరి మాట విననివారు, కొట్లాటకి, తగాదాలకి, నరహత్యలు చేసేవాళ్ళు. అయినా సరే యోనా భయపడుతూ వెళ్ళినా ఆయన మాట విని వాళ్ళందరూ వారి ప్రవర్తన మార్చుకున్నారు. వాళ్ళందరూ వారి మార్గాలను మార్చుకున్నారు. వారందరూ వారి క్రియలను మార్చుకొని దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మారిపోయారు. అదే నోవాహు కాలంలో కానీ వాళ్ళందరూ ఆ మాట వినుంటే వారు కూడా రక్షింపబడేవారు. సొదొమ ప్రాంతంలో జరిగినటువంటి దానిని గురించి కూడా వాళ్ళందరూ కానీ ఆయన మాట వినుంటే వారు కూడా రక్షింపబడేవారు.
వాళ్ళు అలా నాశనం చేయబడి ఉండేవారే కాదు. కానీ ఈరోజు నినివే పట్టణ ప్రజలు విన్నారు, వారు రక్షింపబడ్డారు. వారు దేవుడి స్థలంలో దేవుడు వాళ్ళతో పాటు, వాళ్ళు దేవుడితో పాటు ఉండే మార్గము వారికి ఏర్పాటు చేయబడి ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా, మన పట్టణంలో కూడా ఎవరైనా ఇట్లాంటి పాపం చేసేవాళ్ళు ఉంటే, మనము కూడా పాపిమే, మనం చేసే పాపాలు మొదట మనం ఒప్పుకోవాలా. అట్లాగే మన ప్రాంతం గురించి, మన ఊరి గురించి, మన పట్టణం గురించి కూడా మనము ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎట్లా పోతే మనకెందుకులే, వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకులే అని మనం రోజువారీ పనుల్లో మనము పడిపోకూడదు. మన రోజువారీ పనులు మనం చేసుకుంటూ ఉండాలా, మన పని మనం చేసుకుంటూ ఉండాలి. అట్లాగే దేవుని సన్నిధిలో వాళ్ళ కోసము మనము మొరపెట్టాలయ్యా, నా ప్రాంతంలో నేను నివసించే ప్రాంతంలో పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇట్లాంటి పాపం చేస్తూ ఉన్నారు, వాళ్ళని క్షమించు, వాళ్ళని మార్చు. ఇదిగో నా పట్టణం అంతా కూడా అన్యులే, నా పట్టణంలో నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, మేము నివసించే గ్రామంలో అంతా అన్యులే, వాళ్ళు ఎవరు నీ భయం తెలిసిన వాళ్ళు కాదు, నీ మార్గం తెలిసిన వాళ్ళు కాదు, నీ భక్తి తెలిసిన వాళ్ళు కాదు. ఇదిగో వాళ్ళందరిని మార్చండి, వాళ్ళు చేసే పాపాలను క్షమించండి. ఇదిగో వారందరూ చేసిన పాపాలను బట్టి ఈ గ్రామం మీదకి లేదా ఈ పట్టణం మీదకి రాబోతున్నటువంటి ఆ దోష శిక్షణ నుంచి ఈ గ్రామాన్ని, ఈ పట్టణాన్ని విడిపించమని మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనతో పాటు మనము లేదా మనతో పాటు ఆయన నివసించే ఒక స్థలంలో మనము ఉండాలంటే మన మార్గములను, మన క్రియలను మనము మార్చుకోవాలి. నోవహు కాలంలో వారు ఆ జలప్రలయం రాకముందు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుడు హెచ్చరిక చేశాడు, అయినా వినలేదు. కాబట్టి వాళ్ళు నశింపబడ్డారు. సొదొమ గొమొర్రాలో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుడు హెచ్చరిక చేశాడు, వారు వినలేదు. అయినా వినలేదు కాబట్టి వారు నశింపజేయబడ్డారు. నినివే పట్టణంలో కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడి మాట వారి దగ్గరికి రాగానే వారు ఆ మాటను అంగీకరించి వారు తప్పులను ఒప్పుకొని దేవుడి వైపు వారు వచ్చారు. కాబట్టి వారు రక్షింపబడ్డారు. కాబట్టి మనము కూడా, దేవుడి మనకి కూడా ఈ హెచ్చరిక చేస్తూ ఉన్నాడంటే, మనం ఎట్లా జీవిస్తున్నామో, ఇప్పుడున్న కాలంలో ప్రజలు ఎట్లా జీవిస్తూ ఉన్నారో కూడా ఆయనకి తెలుసు. ఏ పాపం చేస్తూ ఉన్నావు, ఏ దోషం చేస్తూ ఉన్నావు, ఎవరెవరితో స్నేహం చేస్తూ ఉన్నావు, ఎవరితో చేతులు కలుపుతూ ఉన్నావు, ఏ పాపం చేయటానికి సిద్ధపడుతూ ఉన్నావు, నీ మనసులో ఎలాంటి తలంపులు చేస్తూ ఉన్నావు, ఎవరిని మోసం చేయాలని, ఎవరిని పాపంలోకి నడిపించాలని చేస్తూ ఉన్నావు, ఇవి అన్నీ దేవుడికి తెలుసు. ఆయన మీద ఎంత తిరుగుబాటు చేస్తూ ఉన్నావు, ఆయనకి వ్యతిరేకంగా ఎంత జీవిస్తూ ఉన్నావు, ఆయన చిత్తానుసారంగా ఎట్లా జీవిస్తూ ఉన్నావు, ఆయనకి వ్యతిరేకంగా ఎట్లా జీవిస్తున్నావు, రెండు చూస్తూనే ఉన్నాడు ఆయన. అందుకని మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో వాళ్ళు ఆ రెండు సందర్భాల్లో వాళ్ళు నశింపజేయబడ్డారు. నినివే పట్టణ ప్రజలు విన్నారు, వాళ్ళు రక్షింపబడ్డారు. కాబట్టి మనము కూడా మన పరిస్థితులు, ఇప్పుడు మనం ఉన్న లోకంలో మన పరిస్థితులకు దేవుడు మనకి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, నీ మార్గాలను, నీ క్రియలను మార్చుకో. అంటే ఆ మార్గాలను, మన క్రియలను మనం మార్చుకున్నప్పుడు మనము రక్షింపబడతాము. లేదంటే ఆ మొదటి రెండు సందర్భాల్లాగా మనం కూడా నశింపజేయబడతాము. కాబట్టి మనం ఆయనతోనూ, ఆయన మనతోనూ నివసించే ప్రదేశంలో మనం ఉండాలంటే మన మార్గాలను, మన క్రియలను మనం ఖచ్చితంగా మార్చుకోవాలి. ఆమేన్.